ఈ బజాజ్ డామినర్ 400 కొని 1 మంత్ అవుతుంది. దిస్ ఈజ్ 1 మంత్ రివ్యూ ఆఫ్ బజాజ్ డామినర్ 400. ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకుందాం. దీనిలో ప్రోస్ వచ్చేసరికి పవర్, లుక్స్, పిలియన్ కంఫర్ట్, హైవే స్టెబిలిటీ, వెయిట్. అలానే కాన్స్ కూడా అంతే ఉన్నాయి. కాన్స్ వచ్చేసరికి టర్నింగ్ రేడియస్, ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ, సస్పెన్షన్, వెయిట్, ఫ్లిక్కబిలిటీ. సో ఈ బండి నేను 2000 కిలోమీటర్స్ తిరిగాను. దట్ టు ఇన్ సిటీ, హైవే రెండిట్లో తిరిగాను. నాకేమో సిటీలో డైలీ ఆఫీస్కి వేసుకెళ్ళా దీన్ని. సో సిటీలో ఆ లో అండ్ టార్క్ మిస్ అయ్యిద్ది. ఫస్ట్ థింగ్, పద్దాక గేర్లు మార్చుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే టర్నింగ్ రేడియస్. టైట్ స్పేసెస్లో ఈ బండి చాలా కష్టం. అంటే పార్కింగ్లో కానీ తీయడానికి కానీ ఏదైనా టైట్ స్పేసెస్ నుండి బయటికి తీయాలంటే చాలా కష్టం. ఎందుకంటే కొంచెం బల్కీగా ఉండిద్ది అండ్ టర్నింగ్ రేడియస్ కూడా అంత ఉండదు. ఈ సస్పెన్షన్ ట్యూనింగ్ మెయిన్లీ హైవే కోసం చేశారు, నాట్ ఫర్ ది సిటీ. పర్లేదు, బట్ అంత కంఫర్ట్ ఉండదు సిటీలో. హైవేలో అయితే స్మూత్ ఉండిద్ది. ఇంకోటి ఏంటంటే వెయిట్. దీని అడ్వాంటేజ్ అదే, దీని డిసడ్వాంటేజ్ కూడా వెయిటే. 193 కదా. సో హైవేలో దానివల్ల చాలా స్టెబిలిటీ వచ్చింది దీనికి. అలానే సిటీలో చాలా పెద్ద డిసడ్వాంటేజ్ ఇది. ఇప్పుడు ప్రోస్ విషయానికి మాట్లాడితే పవర్ 40 PS 6 ఉండిద్ది. పవర్ మాత్రం చాలా బాగా పుల్ చేసిద్ది. కానీ కంపేర్డ్ టు BS4 దీని కొంచెం రెస్పాన్స్ కొంచెం డిలే ఉండిద్ది. నేను ఒక BS4 డామినర్ తోలా హైదరాబాద్లో. అదేమో BMC ఎయిర్ ఫిల్టర్ విత్ ఇరిడియం స్పార్క్ ప్లగ్ అనమాట. సో దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం పవర్ ల్యాకింగ్ అని ఉండిద్ది. ఇంకోటి ఏంటంటే మైలేజ్ అనమాట. హైవేలో నాకు హైయెస్ట్ మైలేజ్ 38-39 ఇచ్చింది. సిటీలో లోయెస్ట్ ఆఫ్ ది లోయెస్ట్ మైలేజ్ 27 ఇచ్చింది. చాలా ఎంత తోలినా అంతే ఇస్తుంది. ఇంకో పెద్ద కాన్ ఏంటంటే దీని సర్వీసింగ్. మీరు ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు, వీడియో పెడతాను. దీని సర్వీసింగ్ నేను ఫస్ట్ సర్వీస్ కి 653 కిలోమీటర్స్ చేయించా. మళ్ళీ 1600 కిలోమీటర్స్ కి నేను మళ్ళీ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించా. 1000 కిలోమీటర్స్ కి. యాక్చువల్గా అబౌవ్ 300cc వెహికల్స్ కి నువ్వు ప్రతి 5000 కిలోమీటర్స్ కి సర్వీసింగ్ చేయాలి. కానీ నేను దీనికి 1000 కిలోమీటర్స్ కి చేయించాల్సి వచ్చింది. అది ఎందుకో ఛానల్లో ఇంకో వీడియో ఉంది, అది చూడు, నీ క్లారిటీ వచ్చింది. ఓకే. పిలియన్ కంఫర్ట్ సిటీలో గానీ ఒక 100-200 కిలోమీటర్స్ కానీ పిలియన్ కంఫర్ట్ చాలా ఎక్సలెంట్ ఉండిద్ది. అండ్ ఇంకో ప్రో వచ్చేసరికి రైడింగ్ పోస్చర్. నువ్వు ఎన్ని కిలోమీటర్లు తిరుగు నీకు అసలు టైర్డ్నెస్సే ఉండదు. నేను హైదరాబాద్ టు విజయవాడ విత్ 2 బ్రేక్స్, అది కూడా వాటర్ తాగడానికి ఆగా. అస్సలు నాకు టైట్నెస్ అనిపించలేదు. నైట్ టైం దోలా ఈజీగా 120లో క్రూజ్ చేసుకుంటూ వచ్చేసా. సో నాకు పెద్ద టైట్నెస్ అనిపించలేదు. కానీ బండి మాత్రం చాలా బాగుంది. ఎవ్రీ బైక్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ అనమాట. నువ్వు ఏ బైక్ తెచ్చుకో ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఆ బైక్ నీకు పర్ఫెక్టా కాదో నువ్వు చూసుకో. ఆ కాన్స్ నువ్వు బేర్ చేయగలవా, అది ఇంపార్టెంట్. మైలేజ్ వచ్చేసరికి పద్ధతిగా తోలితే హైవేలో 38 ఇస్తుంది, లేదంటే సిటీలో 27 ఇస్తుంది. ఇస్ ఇట్ స్టిల్ వర్త్ టు బై ఇన్ 2026 అనేదాని క్వశ్చన్. వీడియో చూసి మీరే డిసైడ్ అవ్వండి. దీని ప్రోస్ వచ్చేసరికి లుక్స్, పవర్, రైడింగ్ పోస్చర్, పిలియన్ కంఫర్ట్. కాన్స్ వచ్చేసరికి ట్యాంక్ కెపాసిటీ, లో అండ్ టార్క్, సస్పెన్షన్ ట్యూనింగ్, మైలేజ్ అది కాన్ కాదు, ప్రో కాదు, అటు ఇటు ఉంటుంది అనమాట. ఫర్ మోర్ సచ్ వీడియోస్ డూ ఫాలో దిస్ ఛానల్. థ్యాంక్ యూ.